హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. నేను మీ జాఫర్. ఈరోజు మనం లైవ్ టెస్ట్లో భాగంగా మూర్తిమత్వానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి చర్చించుకుందాం. కానీ చర్చించుకునే ముందు మనము మూర్తిమత్వానికి సంబంధించిన కొంత విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. మూర్తిమత్వాన్ని ఆంగ్లంలో పర్సనాలిటీ అంటాము. ఏమంటాం? మూర్తిమత్వాన్ని ఆంగ్లంలో పర్సనాలిటీ అంటాము. అయితే ఈ పర్సనాలిటీ అనే పదము పర్సోనా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఇక్కడ నుండి వచ్చింది పర్సోనా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. పర్సోనా అనగా అర్థము, ముసుగు లేదా మాస్క్ అని అర్థం. అయితే ఈ ముసుగులను పూర్వకాలంలో గ్రీకు నాటకాలలో పాత్రలను పోషించడానికి ఈ ముసుగులను ధరించేవారన్నమాట. అంతేకాకుండా మన భారతదేశంలో కూడా కథాకళి నృత్యాలలో ముసుగు ధరించేవారు. అయితే మనము ఇంకా చూసుకున్నట్లయితే మూర్తిమత్వము అనున్నది మనకు శారీరక మరియు మానసిక లక్షణాలన్నింటితో కూడుకున్నదే మూర్తిమత్వము. మన మూర్తిమత్వం ఏ విధంగా ఉంటుందంటే శారీరకంగా మరియు మానసిక లక్షణాలన్నింటితో కూడుకొని ఉన్నటువంటిదే మూర్తిమత్వం అని మనము అంటాము. గత వీడియోలో రక్షక తంత్రాలకు సంబంధించి కొందరు కన్ఫ్యూజ్గా ఉన్నాయని అనడం జరిగింది. ఆ కన్ఫ్యూజ్ అయిన వాళ్ళ కోసము నేను రక్షక తంత్రాలకు సంబంధించి ఈరోజు నేను కొంచెం వివరణ ఇస్తాను. ఈ వీడియో చివరన మీకు రక్షక తంత్రాలకు సంబంధించి వివరణ పూర్తిగా ఇస్తాను. నేను ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఏమన్నా అర్థం కాని ఉంటే మళ్ళీ మీరు కామెంట్ చేయవచ్చును. కాబట్టి ఇక మనం లైవ్ టెస్ట్లోకి వెళ్దాము. లైవ్ టెస్ట్లోని మొదటి ప్రశ్న, క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణము కానిది ఏది? ఆప్షన్ 1 ఇది అన్ని అంశాల సమగ్ర రూపము. ఆప్షన్ 2 ఇది స్థిరమైనది. ఆప్షన్ 3 స్తబ్దంగా ఉంటుంది. ఆప్షన్ 4 స్వీయ చేతన ముఖ్యమైన అంశము. దీంట్లో సరికానిది లక్షణం కానిది అడిగాడు. మీరు నేను ఆప్షన్ చదివేలోపు మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ 3 స్తబ్దంగా ఉంటుంది. ఆప్షన్ 3 స్తబ్దంగా ఉంటుంది. ఇది మూర్తిమత్వ లక్షణము కాదు. మూర్తిమత్వ లక్షణాలు కొన్ని మనము పరిశీలిద్దాము. మూర్తిమత్వం అనేది వ్యక్తిగతమైనది, పూర్తిగా వ్యక్తిగతమైనది మూర్తిమత్వం. అదేవిధంగా మూర్తిమత్వం అనేది ప్రత్యేకమైనది. మూర్తిమత్వం అనే యొక్క అన్ని అంశాల కలగూడిందే మూర్తిమత్వము అని అంటాం. అన్ని అంశాల సమగ్ర రూపాన్ని మనము మూర్తిమత్వం అంటాం. మన మూర్తిమత్వం పైన అనువంశికత మరియు పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది. మన మూర్తిమత్వం పైన అనువంశికతది మరియు పరిసరాల ప్రభావం రెండింటి ప్రభావం ఉంటుంది. ఎందుకంటే దాని అనుగుణంగా మన పరిసరాల ప్రభావం అనుగుణంగా మన మూర్తిమత్వంలో మార్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఇంకోటి, మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది. కానీ మూర్తిమత్వం సందిగ్ధంగా స్తబ్దంగా ఉండదు. ఎందుకంటే మూర్తిమత్వం అనేది స్తబ్దంగా సందిగ్ధంగా ఉండదు. ఎందుకంటే మూర్తిమత్వం కాలానుగుణంగా మనము మూర్తిమత్వంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇంకోటి, మనం మూర్తిమత్వాన్ని మనం అంచనా వేయవచ్చు. ఎవరైనా మూర్తిమత్వాన్ని మనము అంచనా వేయవచ్చును. మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చును, వివరించవచ్చును కూడా. మూర్తిమత్వాన్ని వివరించవచ్చును, కానీ మూర్తిమత్వాన్ని మనము కొలవలేము. కాబట్టి ఇక్కడ మనకు సరికానిది, మూర్తిమత్వ లక్షణం కానిది ఏంటంటే స్తబ్దంగా ఉంటుంది. అంటే మూర్తిమత్వం స్తబ్దంగా ఉండదు, కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. అందరూ గమనించండి. ఇక మన రెండవ ప్రశ్నలోకి వెళ్దాము. రెండవ ప్రశ్న, శారీరకంగా బలంగాను ఉద్వేగపరంగా బలహీనంగాను ఉండేవారు ఎవరు? ఆప్షన్ 1 ఔత్సాహికుడు. ఆప్షన్ 2 విషణ్ణువు. ఆప్షన్ 3 పైత్య ప్రవృత్తి. ఆప్షన్ 4 శ్లేష్మ ప్రవృత్తి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 పైత్య ప్రవృత్తి. పైత్య ప్రవృత్తి ఎందుకంటే పైత్య ప్రవృత్తి అంటే పసుపు వర్ణపు పైత్యరసము. ఈ పసుపు వర్ణపు పైత్యరసం ఎవరికైతే ఎక్కువగా ఉంటారో వారు శారీరకంగా బలంగా ఉంటారు, ఎమోషనల్గా ఉద్యోగపరంగా బలహీనంగాను ఉంటారు. అంతేకాకుండా ఈ పైత్య ప్రవృత్తి ఎక్కువగా ఉన్నవారు కోపశీలుడు, కోపం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా చిరాకు స్వభావము కలిగి ఉంటారు. అందరూ దీన్ని జాగ్రత్తగా గమనించండి. మనకు సరైన సమాధానము పైత్య ప్రవృత్తి. ఇక మనం మూడవ ప్రశ్నలోకి వెళ్దాము. మూడవ ప్రశ్న, ప్రతి విషయాన్ని తేలికగా తీసుకొని ఆనందంగా కాలం గడిపేవారిని కెష్మర్ ఈ విధంగా సూచించాడు. ఆప్షన్ 1 ఫివరకాయుడు. ఆప్షన్ 2 ప్రాంశుకాయుడు. ఆప్షన్ 3 క్రీడాకాయుడు. ఆప్షన్ 4 వికృతకాయుడు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 ఫివరకాయుడు. ఎందుకంటే ఫివరకాయులలో ఏ విషయానైనా వాళ్ళు తేలికగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏమైనా బాధ కలిగించే విషయాలనైనా వాళ్ళు తేలికగా తీసుకోగలిగే మనస్తత్వము ఫివరకాయలలో ఉంటుంది. ఫివరకాయలు లావుగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, అందరితో కలుపుగోలుతనము ఉంటుంది ఫివరకాయలలో. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఇక మన నాలుగవ ప్రశ్నలోకి వెళ్దాము. నాలుగవ ప్రశ్న,
ఈ క్రింది వాటిలో ఆశావాదులుగా గుర్తించబడి కండపుష్టితో సర్దుబాటు చేసుకునే సామర్థ్యం కలవారు. ఆప్షన్ 1 ఫివరకాయుడు, ఆప్షన్ 2 ప్రాంశుకాయుడు, ఆప్షన్ 3 క్రీడాకాయుడు, ఆప్షన్ 4 వికృతాకాయుడు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 3 క్రీడాకాయుడు. క్రీడాకాయులు ఆశావాద దృక్పథంతో ఉంటారు. వాళ్ళు కండపుష్టితో ప్రతీది సర్దుబాటు చేసుకునే గుణం అనేది క్రీడాకాయులలో ఉంటుంది. అందరూ దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక మనం 5వ ప్రశ్నలోకి వెళ్దాము. 5వ ప్రశ్న, క్రింది వాటిలో సాంఘిక పరిపక్వత గలవారు ఎవరు? ఆప్షన్ 1 స్థూలకాయులు, ఆప్షన్ 2 లంబకృశకాయులు, ఆప్షన్ 3 మధ్యమకాయులు, ఆప్షన్ 4 పైవేవీ కావు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 స్థూలకాయలు. స్థూలకాయలలో సాంఘిక పరిపక్వత ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు లావుగా ఉంటారు, వీరు కలుపుగోలుగా ఉంటారు, వీళ్ళు ఆశావాదులు, వీరు ఇంకా ప్రతి విషయాన్ని స్థూలకాయలు తేలికగా తీసుకుంటారు. స్థూలకాయలు ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు. ఇంకోసారి వినండి, స్థూలకాయలు ఏ విధంగా ఉంటారంటే లావుగా ఉంటారు, వీరు కలుపుగోలుగా ఉంటారు, వీళ్ళకు ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఆశావాద దృక్పథం ఉంటుంది, వీళ్ళు ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు. అందరూ జాగ్రత్తగా గమనించండి. దీంట్లో మనకు సరైన సమాధానం స్థూలకాయలు సాంఘిక పరిపక్వత కలిగి ఉంటారు. ఇక మనం 6వ ప్రశ్నలోకి వెళ్దాము. 6వ ప్రశ్న, వీరిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 1 స్థూలకాయలు, ఆప్షన్ 2 లంబకృశకాయలు, ఆప్షన్ 3 మధ్యమకాయలు, ఆప్షన్ 4 పైవేవీ కావు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 మధ్యమకాయలు. మధ్యమకాయలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కండపుష్టితో బలిష్ఠులుగా ఉంటారు, వీళ్ళు సాహసాలు కూడా చేస్తారు మధ్యమకాయలు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అల్లుడు సినిమాలో సమంత పెద్ద ఎత్తైన బిల్డింగ్ నుండి ఒక కాలు కట్టుకొని దుంకడానికి ప్రయత్నం చేస్తుంది చూడండి, ఆ విధంగా సాహసాలు చేసేంత ఆత్మవిశ్వాసం ఈ మధ్యమకాయలలో ఉంటుంది. ఇక మనం 7వ ప్రశ్నలోకి వెళ్దాము. 7వ ప్రశ్న, కలుపుగోలుతనం లేని వారు ఎవరు? ఆప్షన్ 1 స్థూలకాయలు, ఆప్షన్ 2 లంబకృశకాయలు, ఆప్షన్ 3 మధ్యమకాయలు, ఆప్షన్ 4 పైవేవీ కావు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 లంబకృశకాయలు. ఎందుకంటే లంబకృశకాయలు సన్నగా బలహీనంగా ఉంటారు, ఎవరితో మాట్లాడరు, వీళ్ళు సున్నిత మనసు వీళ్ళది చాలా సున్నితంగా ఉంటుంది, ఎవరితో మాట్లాడరు. ఏ విధంగా ఉంటారంటే ఎవరితో ముభావంగా ఒంటరిగా ఏకాకిగా ఉండడానికి వీళ్ళు అలవాటు పడి ఉంటారు లంబకుశ కాయలు. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఇక మనం 8వ ప్రశ్నలోకి వెళ్దాము. 8వ ప్రశ్న, క్రింది వాటిలో చొరవ చూపే గుణము కలవారు ఎవరు? ఆప్షన్ 1 అంతర్వర్ధనులు, ఆప్షన్ 2 బహిర్వర్ధనులు, ఆప్షన్ 3 ఉభయవర్ధనులు, ఆప్షన్ 4 పైవేవీ కావు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 బహిర్వర్ధనులు. బహిర్వర్ధనులకు చొరవ చూపే గుణం ఉంటుంది. అంతేకాకుండా వీరు వారి అభిప్రాయాలను ఇతరులకు వ్యక్తపరుస్తారు. మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని మా వీడియో చూసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి బహిర్వర్ధనులు అయితే. అదేవిధంగా ఇప్పుడు వీరు బహిర్వర్ధనులు సాహసాలకు ఇష్టపడతారు, వీరు బహిర్వర్ధనులు చురుకుగా ఉంటారు, వీళ్ళకు నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి, కానీ వీళ్ళకు ఆతృత ఎక్కువ ఉంటుంది. బహిర్వర్ధనులకు ఆతృత ఎక్కువ. అదేవిధంగా ఈ బహిర్వర్ధనులు ఏ విధంగా ఉంటారంటే, బహిర్వర్ధనులు ఆతృత ఎక్కువ కానీ మంచివారు. బహిర్వర్ధనులు ఆతృత ఎక్కువనే, బట్ వీళ్ళు చాలా మంచివారు. ఈ బహిర్వర్ధనులు ఉన్నవారు రాజకీయాల్లో రాణిస్తారు, క్రీడల్లో రాణిస్తారు, సంఘ సేవల్లో కూడా పాల్గొంటారు. అందరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 బహిర్వర్ధనులు. ఇక మనం 9వ ప్రశ్నలోకి వెళ్దాము. 9వ ప్రశ్న, శారీరకంగా బలంగా ఉండి చికాకు స్వభావంతో అస్తమానం కోపం తెచ్చుకునే వ్యక్తి హిప్పోక్రేట్స్ ప్రకారము అతనిలో ఈ శ్రావక ప్రభావము ఎక్కువగా ఉండడము. మనం ఇంతకు ముందే దీని గురించి డిస్కషన్ చేసినాము, ఒకసారి చూడండి. ఆప్షన్ 1 రక్తము, ఆప్షన్ 2 పసుపు పచ్చని పైత్యరసము, ఆప్షన్ 4 శ్లేష్మము, ఆప్షన్ 4 నల్లని పైత్యరసము. ఇక్కడ మనకు సరైన సమాధానము పసుపు పచ్చని పైత్యరసము. పసుపు పచ్చని పైత్యరసం ఉన్నవారంటే పసుపు పచ్చని ప్రవృత్తి ఉన్నవారు ఎట్లా ఉంటారంటే శారీరకంగా బలంగా ఉంటారు, మానసికంగా ఉద్వేగపరంగా ఏ విధంగా ఉంటారంటే బలహీనంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ కోపము చికాకు వచ్చే స్వభావం ఉన్నది. కాబట్టి పసుపు పచ్చని వర్ణకం ఎక్కువ శ్రావకం ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు రక్తం అనే శ్రావకం ఎక్కువగా ఉంటే
వాళ్ళని మనం ఔత్సాహికులు అంటాం. రక్తం ఎక్కువగా ఉన్న వాళ్ళని ఔత్సాహికులు అంటాం. ఈ ఔత్సాహికులలో రక్తం ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు చురుకుగా ఉంటారు, శారీరకంగా ఉద్వేగపరంగా బలంగా కూడా ఉంటారు. అదేవిధంగా మరియు మనము ఈ శ్లేష్మం అనే స్రావకం ఎక్కువ ఉన్నవారు ఏ విధంగా ఉంటారంటే వీళ్ళు శారీరకంగా బలహీనంగా ఉంటారు, కానీ ఉద్వేగపరంగా మాత్రము బలంగా ఉంటారు. కానీ వీళ్ళు చాలా నెమ్మదస్తులు, నిదానంగా సోమరిగా ఏకాకులు ఉంటారు, శ్లేష్మ స్రావం ఎక్కువగా ఉన్నవారు. ఇక నల్లని పైత్యరసం ఎక్కువగా ఉన్నవారు ఎట్లా ఉంటారంటే వీరు శారీరకంగా బలహీనమే, ఉద్వేగపరంగా కూడా బలహీనమే. ఈ రెండిట్లో బలహీనంగా ఉంటారు. కాబట్టి రెండిట్లో బలహీనంగా ఉంటే వాళ్ళ అలవాట్లు ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళు చేసే పనులు కూడా విచారంగా, నిరాశవాదులుగా, సోమరిగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు సరైన సమాధానం ఏంటంటే పసుపు పచ్చని పైత్యరసము. అంటే పైత్య ప్రవృత్తి అనే స్రావకము ఇది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు శారీరకంగా ఉద్వేగపరంగా బలహీనంగా ఉండి శారీరకంగా బలంగా ఉంటారు, కానీ ఉద్వేగపరంగా బలహీనంగా ఉంటారు. కాబట్టి వీరు కోపము చికాకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 పసుపు పచ్చని పైత్యరసము. ఇక మనం 10వ ప్రశ్నలోకి వెళ్దాము. 10వ ప్రశ్న మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది అడిగిండు. ఆప్షన్ 1 ఎక్కువ మట్టుకు అస్థిరంగా ఉంటుంది, ఆప్షన్ 2 గతిశీలకంగా ఉంటుంది, ఆప్షన్ 3 మారుతూ ఉంటుంది, ఆప్షన్ 4 లక్ష్యం దిశగా సాగుతుంది. దీనిలో సరైన సమాధానము ఆప్షన్ 1 ఎక్కువ మట్టుకు అస్థిరంగా ఉంటుంది అనేది మూర్తిమత్వానికి సంబంధించిన లక్షణం కాదు. ఎందుకంటే మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది, ఇక్కడ అస్థిరంగానే ఇచ్చాడు. మూర్తిమత్వం గతిశీలకంగా ఉంటుంది, ఎందుకంటే టైంతో పాటు మూర్తిమత్వం కాలంతో పాటు మారుతూ ఉంటుంది. అదేవిధంగా లక్ష్యం దిశగా సాగుతుంది. మూర్తిమత్వం ఉన్నవారు వారి యొక్క లక్ష్యం దిశగా కొనసాగుతూ ఉంటారు. ఇక్కడ మనకు సరైన సమాధానము ఆప్షన్ 1. అందరూ జాగ్రత్తగా. ఇక మనం 11వ ప్రశ్నలోకి వెళ్దాము. 11వ ప్రశ్న అంతరాత్మ అని పిలువబడినది ఏది? ఆప్షన్ 1 అచిత్తు, ఆప్షన్ 2 అధ్యాహము, ఆప్షన్ 3 వాస్తవము, ఆప్షన్ 4 అహం. అచిత్తు అంటే ఇడ్, అండ్ అధ్యాహము అంటే సూపర్ ఈగో, అండ్ వాస్తవం అంటే రియాలిటీ, ఆప్షన్ 4 ఈగో. దీంట్లో మనకు అంతరాత్మగా పిలువబడేది సూపర్ ఈగో, అధ్యాహము సూపర్ ఈగో అనేది మనకు సరైన ఇక్కడ మనం సూపర్ ఈగోకి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనము అధ్యాహము గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ మనకు సూపర్ ఈగో అంటే ఇది పూర్తిగా నైతిక సామాజిక విలువల్ని పాటిస్తుంది. అధ్యాయం సూపర్ ఈగో ఇది మంచి చెడ్డలను గుర్తించి సాంఘిక ఆచారాలను పాటించేలా చేసేది సూపర్ ఈగో. ఇది ఈ అధ్యాహము సూపర్ ఈగో అనేది నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇక్కడ ఇదే విధంగా ఈ అధ్యాయం మనకు అంతరాత్మగా పిలువబడుతుంది. ఎందుకంటే మన అంతరాత్మ ఏం చెప్తే దాన్ని బట్టి మనము ఇక్కడ నడుచుకుంటారు. కాబట్టి వ్యక్తి దీన్ని మనం అంతరాత్మగా కూడా పిలుచుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అధ్యాహము సూపర్. 12వ ప్రశ్నలోకి వెళ్దాము. 12వ ప్రశ్న వినోద్కు మైదానానికి వెళ్ళి ఆడుకోవాలని ఉన్న దెబ్బ తగిలించుకుంటాడనే ఉద్దేశంతో తల్లి అతని వెళ్ళనీయకపోవడం వల్ల అతను కుంటనానికి గురయ్యాడు. దీనికి గల కారకం ఆప్షన్ 1 సాంఘికపరమైనది, ఆప్షన్ 2 అంతర్గతమైనది, ఆప్షన్ 3 మానసికమైనది, ఆప్షన్ 4 శారీరకపరమైనది. దీంట్లో మన సరైన సమాధానము ఆప్షన్ 3 మానసికమైనది. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ అనేది మనసుకు సంబంధించింది కాబట్టి ఇక్కడ మనకు సరైన సమాధానము మానసికమైనది. మనం ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ గమనిస్తే ప్రియా వెంకటేష్ ఇద్దరు ప్రేమించుకున్నారు. కొంతకాలం తర్వాత ప్రియా వెంకటేష్ని వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు వెంకటేష్ కుంటనానికి లోనయ్యాడు. దీనికి గల కారణము అప్పుడు మనకు ఆన్సరు మానసికమైనది అనేది సరైన ఆన్సరు అవుతుంది. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఇక మనం 13వ ప్రశ్నలోకి వెళ్దాము. 13వ ప్రశ్న అధ్యాహము అన్నది వ్యక్తిలో ఎలా గుర్తించగలము? అధ్యాహం అంటే సూపర్ ఈగో. ఆప్షన్ 1 సహనం కోల్పోయినప్పుడు, ఆప్షన్ 2 బలహీనతలను వ్యక్తపరిచినప్పుడు, విచక్షణారహితంగా ఉన్నప్పుడు, ఆప్షన్ 4 నైతిక విలువలను పాటించినప్పుడు. సూపర్ ఈగో ఉన్న వ్యక్తి పూర్తిగా నైతిక విలువలను, సామాజిక విలువలను పాటిస్తాడు. కాబట్టి మనకు సరైన సమాధానము ఈజీగా గుర్తించవచ్చును. కాబట్టి సూపర్ ఈగో ఉన్న వ్యక్తికి నైతిక విలువలను పాటిస్తాడు. అంతేకాకుండా అధ్యాహం సూపర్ ఈగో అనేది నైతిక విలువ అనే సూత్రం మీద ఆధారపడి
ఉంటుంది. దీంట్లో మనకు సరైన సమాధానం నైతిక విలువలను పాటించినప్పుడు అతనికి సూపర్ ఈగో ఉందని మనము ఈజీగా రికగ్నైజ్ చేయవచ్చును. ఇక మనం 14వ ప్రశ్నలోకి వెళ్దాము. 14వ ప్రశ్న, సాంఘిక పరిణతి లేని వ్యక్తి లక్షణము. సాంఘిక పరిపక్వత లేని వ్యక్తి యొక్క లక్షణం అడిగాడు. ఆప్షన్ 1 అందరితో సహకరించడము, ఆప్షన్ 2 ఒడిదుడుకులను తట్టుకోలేకపోవడము, బాధ్యత వహించడము, ప్రేమనురాగాలను కలిగి ఉండడము. ఇక్కడ ఏమడిగిను? సాంఘిక పరిపక్వత లేని వ్యక్తి లక్షణము. సాంఘిక పరిపక్వత లేని వ్యక్తి గురించి లక్షణం అడిగాను కాబట్టి ఇక్కడ మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 ఒడిదుడుకులను తట్టుకోలేకపోవడం. సాంఘిక పరిపక్వత ఉన్న వ్యక్తి అందరితో కలిసిమెలిసి ఉంటాడు, ఎలాంటి బాధలు వచ్చినా తట్టుకోగలుగుతాడు, అందరితో ప్రేమానురాగాలతో కలిసి ఉంటాడు. కానీ ఒడిదుడుకులను తట్టుకోలేకపోవడం అనేది సాంఘిక పరిపక్వత లేని వ్యక్తి యొక్క లక్షణము. కాబట్టి మనకు సరైన సమాధానము ఆప్షన్ 2. ఇక మనం 15వ ప్రశ్నలోకి వెళ్దాము. 15వ ప్రశ్న, సమగ్ర మూర్తిమత్వం కలవాడు. ఆప్షన్ 1 భావోద్వేకులు, తన్యతలు, ఆప్షన్ 3 ఉత్సాహవంతులు, ఆప్షన్ 4 ప్రేమ లేని వారు. సమగ్ర మూర్తిమత్వం కలవారు ఏ విధంగా ఉంటారంటే దీంట్లో ఉత్సాహవంతులు. మనకు సరైన సమాధానము ఆప్షన్ 3. సమగ్ర మూర్తిమత్వం గలవారు హ్యాపీగా ఆనందంగా ఉంటారు, ఈ ఎమోషన్కి లోను కాడు. తన్యతలు అంటే టెన్షన్స్ కూడా ఉండవు, ప్రేమ లేకుండా ఉండరు. సమగ్ర మూర్తిమత్వం గలవారు ఖచ్చితంగా ఉత్సాహంగా, హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. కాబట్టి మనకు సరైన సమాధానము ఆప్షన్ 3. ఇక మనం 16వ ప్రశ్నలోకి వెళ్దాము. 16వ ప్రశ్న, ప్రాంశుకాయుల శరీర నిర్మాణము. ఆప్షన్ 1 సన్నగా పొట్టిగా ఉండడం, ఆప్షన్ 2 సన్నగా పొడువుగా ఉండడం, ఆప్షన్ 3 సన్నగా లావుగా ఉండడం, ఆప్షన్ 4 పొట్టిగా లావుగా ఉండడము. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 సన్నగా పొడువుగా ఉంటారు. ప్రాంశుకాయలు సన్నగా ఉంటారు, పొడువుగా ఉంటారు, కానీ బలహీనంగా కూడా ఉంటారు. ఈ ప్రాంశుకాయలు సన్నగా ఉంటారు, పొడువుగా ఉంటారు, బలహీనంగా కూడా ఉంటారు. వీరు నిరాశావాదులు. ప్రాంశుకాయలు నిరాశావాదులు. కాబట్టి మనకు సరైన సమాధానము సన్నగా పొడవుగా ఉండడము. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఇక మనం 17వ ప్రశ్నలోకి వెళ్దాము. 17వ ప్రశ్న, అచిత్తును గుర్చిన ప్రవచనాలలో సరైనది కానిది. ఆప్షన్ 1 మంచి చెడు అనే విచక్షణ లేనిది, ఆప్షన్ 2 అవసరాల సంతృప్తిని మాత్రమే పరిశీలిస్తుంది, ఆప్షన్ 3 నియమానుసారంగా ప్రవర్తించదు, ఆప్షన్ 4 నియమానుసారంగా ప్రవర్తిస్తుంది. ఇక్కడ మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 నియమానుసారంగా ప్రవర్తిస్తుంది. ఇక్కడ మనము అచిత్తుకు సంబంధించిన కొన్ని విషయాలను మనము తెలుసుకుందాము. అచిత్తు అంటే ఇది మనసులోని అచేతన అవస్థలో ఉంటుంది, చేతన అవస్థలో ఉండదు. ఈ అచిత్తు అనేది మనిషి యొక్క మనసులో అచేతన అవస్థలో ఉంటుంది. ఈ ఇడ్ అనేది నైతిక విలువలు పాటించదు, వీళ్లకు నియమాలు తప్పొప్పులు ఏమీ కూడా తెలియదు. మనిషి యొక్క సహజమైన ప్రవృత్తిని తెలిపేది ఏదంటే అచిత్తు. ఇంకోటంటే మనిషి ఆనందాన్ని, తృప్తిని, అవసరాలు తీరడం మాత్రమే చూసుకునే స్వార్థ భావన కలదు. అచిత్తు ఉన్నవారు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళ అవసరం తీరి, వాళ్ళకు తృప్తి కలిగి, వాళ్ళ అవసరం తీరిన తర్వాత వాళ్ళకి ఎదుటి వాళ్ళతో అవసరం లేకుండా ఓన్లీ స్వార్థ భావన, స్వార్థపరులుగా ఉంటారు. అచిత్తు ఉన్న వ్యక్తి, ఇడున్న వ్యక్తికి స్వార్థం ఎక్కువగా ఉంటుంది, స్వార్థ భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇది ఆనంద సూత్రం పైన ఆధారపడి ఉంటుంది. అచిత్తు అనేది ఆనంద సూత్రం పైన ఆధారపడి ఉంటుంది. అచిత్తు అనేది ఆనంద సూత్రం పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, మనకు సరైన సమాధానము ఆప్షన్ 4. మన గత క్లాసులో రక్షక తంత్రాలకు సంబంధించిన కొన్ని కన్ఫ్యూజ్గా ఉన్నాయని అడగడం జరిగింది. ఆ కన్ఫ్యూజ్గా ఉన్న వాటికి కొద్దిగా వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. హేతుకీకరణము లేదా హేతుబద్ధీకరణ, దీనిని మనం ఇంగ్లీష్లో రేషనలైజేషన్ అని అంటాం. న్యాయబద్ధం కాని పనులకు సమాజం ఆమోదించే ధోరణిలో కారణాలు చెప్పడాన్ని మనము హేతుకీకరణము లేదా హేతుబద్ధీకరణ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వ్యక్తి తనను తాను సమర్థించుకుంటాడు. అతను తప్పు చేసినా ఏదో ఒక కారణంతో తనని తాను సమర్థించుకోవడాన్ని మనము హేతుబద్ధీకరణ అంటాం. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థి ప్రశ్నపత్రం కఠినంగా ఉందనడం అనేది హేతుకీకరణము. అంటే దాన్ని అందరూ ఆమోదిస్తారు. అతను చెప్పినటువంటి కారణాన్ని అది న్యాయబద్ధం కాకపోయినప్పటికీ అందరూ దాన్ని నమ్ముతారు. అదేవిధంగా ఈ హేతుబద్ధీకరణ, హేతుకీకరణ అనే రక్షక తంత్రాన్ని ఎక్కువగా రాజకీయ నాయకులు వాడతారు.
ఏ విధంగా అంటే వాళ్ళు రోజు డైలీ వాడతారు ఈ రక్షక తంత్రాన్ని. వారు ఏదైనా ఒక స్కీమ్ కానీ ఏదైనా స్కీమ్ ప్రారంభించినప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు వాళ్ళు ఒక కారణం తీసుకొని వాళ్ళని వాళ్ళు సమర్థించుకొని వాళ్ళ స్కీమ్ గురించి చెప్పుకుంటారు. ప్రతిపక్షం వాళ్ళు దాంట్లో లోపాలను ఎత్తి చూపి వాళ్ళు కూడా సమాజం ఆమోదించే రీతిలో వాళ్ళు కొన్ని కారణాలు చెప్తారు. అంటే ఇక్కడ చూడండి, వాళ్ళు చెప్పే కారణము న్యాయబద్ధమైనవి కాకపోవచ్చు, అయినప్పటికీ వాళ్ళు చెప్పే కారణాలు కొందరు నమ్ముతారు, కొందరు నమ్మకపోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వంలో ఉన్నవారు వాళ్ళ కారణం వాళ్ళు చెప్తారు, వాళ్ళ హేతుబద్ధీకరణ వాళ్ళ హేతుకీకరణకు సంబంధించిన వాళ్ళ కారణాలు వారు చెప్తారు. ప్రతిపక్షంలో ఉన్నవారు వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్తారు. అంటే వీళ్ళు డైలీ రోజు వాడేది హేతుబద్ధీకరణ హేతుకీకరణ అంటే రాజకీయ నాయకులు ఈ హేతుకీకరణం అనే దాన్ని ప్రతిరోజు వాడతారు రక్షక తంత్రాన్ని. ఇంకోటి చూడండి, మనము బడులని రేషనలైజేషన్ చేస్తారని చెప్తున్నారు. పాఠశాలల హేతుబద్ధీకరణలో పాఠశాల హేతుబద్ధీకరణ చేస్తే ప్రభుత్వం ఏం చెప్తుంది, దీనివల్ల లాభం ఉందని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ఒక కారణం చెప్తుంది. మనం ఏం చెప్తాము, మన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మనమైనా ఏమని చెప్తాం, బడులను మూసేయకూడదు, బడులను మూసేయడం వల్ల పిల్లలు చదువుకోలేరు, డ్రాప్అవుట్స్ పెరుగుతారనేది మన కారణం చెప్తాం. సమాజం ఆమోదించే రీతిలో మనం చెప్తాము, వాళ్ళ సమాజం ఆమోదించే రీతిలో ప్రభుత్వం వాళ్ళు చెప్తారు. దీన్నే మనం హేతుబద్ధీకరణ హేతుకీకరణ అంటాము. ఇక మనము ఇంకోటి ప్రక్షేపణము. ప్రక్షేపణము అంటే వ్యక్తి తనలోని సంఘర్షణలను లోపాలను ఇతరులకు ఆపాదిస్తాడు. ఈ హేతుబద్ధీకరణలేమో కారణం చెప్తాడు, సమాజం ఆమోదించే రీతిలో కారణం చేస్తాడు. అది తప్పైనా పర్లేదు, కానీ సమాజం ఆమోదించే రీతిలో కారణం చెప్పేదేమో హేతుబద్ధీకరణ. ప్రక్షేపణం అంటే ఏంటి, తనలోని సంఘర్షణలను ఇతరులకు ఆపాదిస్తాడు. సంఘర్షణలైనా లోపాలైనా ఇతరులకు ఆపాదిస్తాడు, ఇతరుల మీద దొబ్బుతాడు. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, దొంగ అయిన వ్యక్తి అందరూ దొంగలే అని అంటాడు. ఒక వ్యక్తి దొంగ అయింది అనుకోండి, అలా అందరూ దొంగలే అని చెప్తాడు. ఇంకొకడు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్, అని క్రికెట్ ఆడరాదు, బ్యాట్ సరిగా పట్టరాదు, వాడు బ్యాట్ పడతాడు. బ్యాట్ పట్టిన తర్వాత వాడు బాల్ ఎత్తాడు, బౌలర్ అని బ్యాటే పట్టరాదు, వాడు అవుట్ అవుతాడు. అవుట్ అయిన తర్వాత వాడు బాల్ సరిగా వేయలేదు అని అంటే అది సమాజం ఆమోదించే రీతిలో అయితే లేదు కదా. అంటే ఇతనిలో ఉన్న లోపాన్ని, ఇతని ఆడక రాకపోవడం ఉన్నటువంటి లోపం ఏదైతే ఉందో ఆ లోపాన్ని ఆ బౌలర్ మీద తొబ్బుతున్నాడు, బౌలర్ని ఆపాదిస్తున్నాడు బౌలర్ మీదకి. కాబట్టి ఇక్కడ ప్రక్షేపణం అంటే ఇతని లోపాన్ని ఎదుటి వారికి ఆపాదించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అందవిహీనమైన స్త్రీ ప్రపంచ సుందరి కిరీటం వస్తుంది అనుకోవడము ప్రక్షేపణం కిందికి వస్తుంది. అది జరిగేదేనా కాదు. అంటే ఈ ప్రక్షేపణంలో మన కారణం మనం మన లోపాలని ఇతరుల మీద ఆపాదించి తృప్తి పడడం అన్నమాట. ఇంకో రక్షక తంత్రము అంతర్లీనము. జాగ్రత్తగా వినండి ఒకసారి. వ్యక్తి తాను అధిగమించలేని పరిస్థితులతో ఏం చేస్తుంది, రాజీపడి సర్దుబాటు చేసుకోవడాన్ని అంతర్లీనము అంటాం. అంతర్లీనం అంటే వ్యక్తి తాను అధిగమించలేని పరిస్థితులతో రాజీపడి సర్దుబాటు చేసుకోవడాన్ని మనం అంతర్లీనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన కోడలు ఆమె శాకాహారి, అత్తవారింట్లో అందరూ మాంసాహారులు అయినప్పుడు ఈ కోడలు అత్తవారింట్లో వెళ్ళి శాకాహారి అయిన కోడలు అత్తవారింట్లో మాంసాహారిగా మారడం అనేది అంతర్లీనం. అంటే ఆమె వాళ్ళతో రాజీపడి సర్దుబాటు చేసుకుంటుంది, లేకుంటే తప్పదు. ఎక్కువ మంది మాంసాహారులు ఉండి ఈమె ఆమె శాకాహారి ఉంటే కొత్తలో ఈమె ఒక్క ఆమె కోసము శాకాహారం సంబంధించి కర్రీస్ చేస్తారు. కానీ ఇట్లా ఎప్పటికీ చేయాలంటే చేస్తారా, చేయరు. కాబట్టి ఆమె అప్పుడు ఏం చేస్తుంది, ఆ పరిస్థితులతో ఏం చేస్తుంది, రాజీపడి ఆమె సర్దుబాటు చేసుకుని ఈమె కూడా మాంసాహారిగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ మనము అంతర్లీనము అంటే రాజీపడి ఎవరిది వాళ్ళు సర్దుబాటు చేసుకోవడం అన్నమాట. ఇక మనము ఇంకోటి ఉదాతీకరణ అంటే వ్యక్తి తన భావోద్వేగాలను కళల రూపంలో ప్రదర్శించడము. ఇది చాలా అందరూ అనుభవిస్తూ ఉంటారు అనుకుంటా. ఉదాతీకరణం అంటే వ్యక్తి తన భావోద్వేగాలను కళల రూపంలో ప్రదర్శించడము. ఎగ్జాంపుల్, ప్రియురాలికి దూరమైన ప్రియుడు ఆమె గురించి కవితలు రాయడము, పాటలు రాయడము, చిత్రాలు గీయడం అనేది ఉదాతీకరణం అనే రక్షక తంత్రం కిందికి వస్తుంది. ఏ విధంగా అంటే, ఇంతకుముందు ప్రియా వెంకటేష్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు
అతను ఫ్రస్ట్రేషన్ కుంటనానికి లోనయ్యాడు కదా. కుంటనానికి లోనై తర్వాత అతను బాధని మర్చిపోయిన తర్వాత, అంటే ఆ బాధని అచేతనంలోకి పంపిన తర్వాత అతను ఆమె పైన కవితలు రాయడము, పుస్తకాలు రాయడము, పాటలు రాయడము, ఆమె బొమ్మలు గీయడము అనేటివి ఉదాతీకరణం అనే రక్షక తంత్రం కిందికి వస్తాయి. మీరు కూడా అందరు గమనించండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా బహిర్వర్తనులు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బహిర్వర్తనులు అంటే మంచి వ్యక్తులు అన్నమాట. మీరు మంచి వ్యక్తులు కాబట్టి మీ అందరికీ టీచర్ జాబ్ తొందరగా వస్తుంది అందరికీ ఖచ్చితంగా. కాబట్టి మీరందరూ మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ అయినటువంటి ఏమైనా టాపిక్స్ ఉంటే దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక మనము ఈరోజు ప్రశ్న చూసుకుందాము. ఈరోజు ప్రశ్న, వ్యక్తి ప్రవర్తనా రీతిని ప్రాగుక్తీకరించడానికి దోహదపడేదే మూర్తిమత్వము అని అన్నది ఎవరు? ఇంకోసారి నండి, ఈరోజు ప్రశ్న, వ్యక్తి ప్రవర్తనా రీతిని ప్రాగుక్తీకరించడానికి దోహదపడేదే మూర్తిమత్వము అని అన్నది ఎవరు? మీరు దీని యొక్క సమాధానం ఇప్పుడు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రేపటి సిలబస్ శిశు వికాస అధ్యయన పద్ధతులు లైవ్ టెస్ట్ 7 PM స్టార్ట్ అవుతుంది. మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యువర్ న్యూ ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే మీ యొక్క అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తే మన నెక్స్ట్ వీడియోలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎలాంటి స్తబ్దంగా ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్తబ్దంగా అంటే ఈ అంతర్వర్తనులాగా ఉన్నారనుకోండి. అంతర్వర్తనులు అంటే వాళ్ళు స్తబ్దంగా ఉంటారు, ఏం మాట్లాడరు, ఏ కాకుల్లాగా ప్రశాంతంగా సైలెంట్గా ఉంటారు, అంటే ఏం మాట్లాడరు అన్నమాట వాళ్ళు. కాబట్టి అట్లా కాకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి.